హలో అండి. తరచుగా బ్యాక్ పెయిన్ వస్తుంటే నార్మల్ బ్యాక్ పెయిన్ అని లేదా మజిల్ పెయిన్ అనుకోని ఇగ్నోర్ చేస్తున్నారా? అది కిడ్నీ స్టోన్ పెయిన్ గూడా అయ్యుండొచ్చు. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తాను. బ్యాక్ పెయిన్ అనుకోండి ఎక్కువ మటుకు లోవర్ బ్యాక్‌లో వస్తూ ఉంటుంది. అండ్ అది మూవ్‌మెంట్‌తో పెరగడం, తగ్గడం అవ్వచ్చు. ఒక్కోసారి కంప్లీట్‌గా ఉండకపోవచ్చు. ఓ 2, 3 డేస్ మళ్ళీ తిరిగి రావచ్చు. అదే కిడ్నీ పెయిన్ అనుకోండి మనకి మోస్ట్‌లీ సైడ్స్‌లో వస్తూ ఉంటుంది. ఫ్లాంక్స్ అంటాం గదా! ఆ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ముందు పక్కకి, కడుపు ముందు పక్కకి, కింది పక్కకి కూడా అది రేడియేట్ అయితూ ఉండొచ్చు. అండ్ మూవ్‌మెంట్స్‌తో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. కాన్స్టెంట్‌గా ఒక డ్రాగింగ్ సెన్సేషన్ లాగా పర్సిస్టెంట్‌గా ఉంటూనే ఉంటుంది. ఇలా అయినట్టయితే ఇది కిడ్నీ పెయిన్ అయ్యుండొచ్చు. వెంటనే యూరాలజిస్ట్‌ని సంప్రదించండి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ రెగ్యులర్‌గా కూర్చొని వర్క్ చేసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ అప్పుడప్పుడు వస్తూ ఉంటే అది రెగ్యులర్ బ్యాక్ పెయిన్, పొజిషన్ వల్ల వచ్చే పెయిన్ అనుకోని నెగ్లెక్ట్ చేసాడు. కానీ ఒకసారి జనరల్ హెల్త్ చెకప్‌లో తనకి స్టోన్ అనేది బయటపడి, ఆ స్టోన్ కిడ్నీని బ్లాక్ చేస్తూ ఉండడం వల్ల నా దగ్గరికొచ్చాడు. సో, అప్పటికే తన కిడ్నీ బాగా వాపొచ్చేసి, కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి ఉండింది. మళ్ళీ ఆ స్టోన్ తీసేసి కొద్ది రోజులు మనం రెగ్యులర్‌గా అబ్జర్వేషన్ చేసి, ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ కిడ్నీ ఫంక్షన్ అనేది మళ్ళీ తిరిగి తేగలిగాం. నేను చెప్పేది ఏంటి అంటే, ఒకవేళ మీది రెగ్యులర్ పెయిన్ కాకుండా పర్సిస్టెంట్‌గా ఉంటూ ఉంది అంటే దానిని నెగ్లెక్ట్ చేయొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ మీరు గిన వర్క్ ఫ్రమ్ హోము కంటిన్యూయస్‌గా కూర్చొని పని చేస్తున్నా వాటర్ తాగడం అయితే అసలు ఆపొద్దండి. 3-4 లీటర్స్ వాటర్ తాగుతున్నట్లయితే కిడ్నీ స్టోన్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. డోంట్ ఫర్గెట్. థాంక్ యూ.